కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామంలో ఓ బియ్యం వ్యాపారిపై గోదాంపై ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. తాండూరు గ్రామ తుమ్మల ఆగమయ్య గోపాల్పేటలో సన్నబియ్యం వ్యాపారం పేరుతో ప్రధాన రోడ్డు పక్కన షట్టర్లో షాపు పెట్టి షాపు వెనుక గోదాంలో రేషన్ బియ్యం దందా నిర్వహిస్తున్నాడని 20 బస్తాల రేషన్ బియ్యం పట్టుకొని ఎల్లారెడ్డి రేషన్ షాపు బియ్యం నిల్వ గోదాంకు తరలించామని వ్యాపారి ఆగమయ్యపై కేసు నమోదు చేసినట్టు సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ బృందంలో స్పెషల్ ఆఫీసర్లు శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, లక్ష్మయ్య, ఎల్లారెడ్డి డివిజన్ అధికారి సురేష్లు ఉన్నారు. పెట్టా నిలబడు. ఇట్రా, నువ్వు బయటకు రా. గోపాల్పేట్ విలేజ్లో తుమ్మల ఆగమయ్య అనే వ్యక్తి ఒక పీడిఎస్ రైస్ గోడౌన్ పెట్టుకొని ఇక్కడ నుంచి పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు అని తెలిసి తగిన నమ్మకమైన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి రైడ్ చేయడగా ఈ గోడౌన్లో దాదాపు 20 బస్తాలు 8 నుంచి 10 క్వింటాలు అట్లా ఉన్నట్టుంది పట్టుకోవడం జరిగింది. ఈ రైస్ని ఇప్పుడు వేయింగ్ చేసి ఎంఎల్ఎస్ పాయింట్కి షిఫ్ట్ చేయబడుతుంది. తదుపరి వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుంది. తర్వాత ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఎక్కడున్నా కూడా ఆ ఇన్ఫర్మేటివ్స్ పేర్లు మేము గోప్యంగా ఉంచుతాం. భయపడాల్సిన వాళ్ళు ఎక్కడున్నా మాకు సమాచారం కోరుతా ఉన్నాం.